నిచ్చి సావ కొట్టిన సినిమా మంచిగా ఉంది సినిమా పడేసింది భయ్య బ్యాక్ టు బ్యాక్ స్మైలింగ్ థియేటర్ దద్దరిల్తుంది భయ్య చాలా బాగుంది సినిమా సూపర్ 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 ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తే మీ మీద ఒకటే నెగిటివ్ రివ్యూ మాత్రం ఎవడెవకండి చాలా బాగుందండి, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది మూవీ. ఎంజాయ్ చేస్తాం బాగా. సీన్ కొంచెం ఫన్నీ ఇంకా ఓవర్ యాక్షన్ మంచిగా ఉంది. బాగుంది, నైస్. చాలా జలస్ ఫీల్ అయినా బ్రో సినిమా సూపర్ మైండ్ బ్లోయింగ్. కొట్టేసాడు మౌలి అన్న. సూపర్ ఎంటర్టైన్మెంట్ మంచి కామెడీ సినిమా మాత్రం కామెడీ అయితే వేరే లెవెల్ మౌలి బ్రో హిట్ కొట్టాడు పక్కా సూపర్ అసలు. మూవీ వాజ్ వెరీ నైస్. నాకు తెలిసి చాలా మంది అంటే లైక్ 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మౌలీస్ థియేట్రికల్ గా ఫస్ట్ మూవీ అయినా సరే బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ నాకు తెలిసి యూత్ మొత్తం బాగా నవ్వుకుంటారు. అండ్ ఇట్స్ అ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. అండ్ కాత్యాయని క్యారెక్టర్ అండ్ మౌలీ క్యారెక్టర్ వచ్చేసి సూపర్ 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 గా నచ్చుతుంది అనమాట. డెఫినెట్ గా అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సింది. బాగుంది బాగుంది సూపర్ నచ్చిందా? జస్ట్ ఇప్పుడే చూసాను భయ్య లిటిల్ హార్ట్స్. 100% హార్ట్స్కి టచ్ అయ్యే ఫిల్మ్ ఇది. అండ్ యూత్ ఓరియంటెడ్ అట్ సేమ్ టైం ఫ్యామిలీ సబ్జెక్ట్. మస్ట్ వాచ్ ఫిల్మ్ భయ్య. ఈరోజు సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది మూవీ. అంతా వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా అయిపోయి యూత్ అంతా రెడీగా ఉన్నారు సినిమాల మీద దాడి చేయడానికి. 100% ఫస్ట్ వాచ్ చేయాల్సిన ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ అని. గ్రేట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు ఆదిత్య హాసన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటిల్ హార్ట్ సినిమా ఇప్పుడే చూశాను, చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు నాకు క్వశ్చన్ అడగాలి, సార్ నవ్వి చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? థియేటర్లో అదేంటది, అదేమీ నవ్వులండి బాబు. కంప్లీట్గా స్టార్ట్ టు ఎండ్, ఫస్ట్ పడిన షాట్ నుంచి ఎండ్ వరకు క్లైమాక్స్ వరకు కూడా సినిమా అయితే ఎదిరిపోయింది. అండ్ ఇక్కడ లాస్ట్లో మాట అన్నారు, నెగిటివ్ రివ్యూస్ చెప్తే మీ మీద ఒట్టే అని. నెగిటివ్ రివ్యూస్ ఎలా చెప్తాం? అంత కామెడీ ఉండి ఫన్ ఉండి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది చక్కగా. అండ్ మంచి కామెడీ తోటి ఆ లవ్ స్టోరీని తీసుకెళ్ళిన విధానం, అక్కడే ఎమోషన్ అనేది క్యారీ చేయకుండా ఆ లవ్లో ఉన్న ఫీల్ని కూడా చూపిస్తూ నిజంగా నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అన్నారు. నిజంగా హార్ట్ టచింగ్ ఫిలిమే. చాలా చాలా బాగుంది, ఫుల్ ఆన్ ఫన్ అనమాట. సో మౌలి యాక్టింగ్ కానీ, శివాని కానీ, అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్, రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ మెయిన్గా ఆయన చేసిన యాక్షన్ చాలా 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 బాగుంది. సో ఓవరాల్ సినిమా అయితే సూపర్ గుడ్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మన మౌలి క్రియేట్ చేసిన సాంగ్ అయితే అది ఎదిరిపోయింది. ఆ పాట వైబ్ అవుతూనే ఉంటుంది నాకు తెలిసి కొన్నాళ్ళు. ఆ ఫన్ ట్రాక్లో కంప్లీట్గా. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్ అండ్ ఫుల్ ఆన్ ఫన్. చూసేయండి థియేటర్స్లో. సో ఇప్పుడే లిటిల్ హార్ట్స్ చూడడం జరిగింది. అండ్ సో ఒక యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసి మౌలి బ్రో సో మంచి కంటెంట్తో వచ్చారు. అండ్ అవుట్ అంటే ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ ఫస్ట్ హాఫ్ ఒక టైప్లో ఉంటాయి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎక్కడో డిస్కస్ చేస్తాయి. బట్ లిటిల్ హార్ట్స్ ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ. ఎక్కడ బోర్ కొట్టకుండా ఉన్న 2 hours నీట్గా అవుట్ మీరు పెట్టిన టికెట్కి న్యాయం జరగాలి అని అంటే సో ఖచ్చితంగా లిటిల్ హార్ట్స్ మూవీకి రావాలి. అండ్ ఫుల్ కామెడీ, అంటే ఒక టీనేజ్ నుంచి కొంచెం మెచ్యూర్డ్గా అయ్యే టైంలో సో యూత్ ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఈ సినిమా అనమాట. సో ఖచ్చితంగా ఫుల్ కామెడీ. అంటే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, నువ్వే సో ఇవన్నీ ఎలా ఉంటాయో అండ్ లిటిల్ హార్ట్స్ కూడా అలాగే ఉంటుంది. పని చేయదు. అండ్ లాస్ట్లో మౌలి బ్రో మాట అంటాడు, ఈ సినిమాకి కనుక నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని. సో నేను కూడా మాట అంటాను, ఈ సినిమా చూడకపోతే మీ మీద ఒట్టే.